వాస్తవంగా 2 సంవత్సరాల క్రితం ఆర్జీవి గారిని కలిసినప్పుడు ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ఇన్‌డెప్త్‌గా రీసెర్చ్ చేయటం అనేది, స్టడీ చేయటం అనేది చూస్తున్నాను. వాస్తవంగా ఏఐ అనేది ఒక మనిషిని ఇంటెలిజెన్స్‌ని ఎంత దాకా తీసుకెళ్ళబోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని సందర్భాల్లో కరెక్ట్‌గా ఇన్‌డెప్త్ అండర్‌స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఆయన దగ్గర నుంచి నేను చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటా. సో, ఆర్జీవి గారిలో ఎంతో ఇంటలెక్ట్ ఉంటుంది. ఆయన్ని ఒక కరెక్ట్ టెక్నాలజీ పర్సన్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తో క్వెషన్స్ అడిగితే ఆయన దగ్గర ఇంతకాలం ఆయన పరిశోధన చేసిన విషయాలు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉండదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని జస్ట్ కన్వర్జేషన్ లాగా ఉంటుంది. సో, ఈ కన్వర్జేషన్‌లో రకరకాల ఇన్సైట్స్ అనేది ఇద్దరం షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ. అండ్ సార్, యాక్చువల్లీ హ్యూమన్ బీయింగు చాలాసార్లు ఒక గర్వం ఫీల్ అవుతూ ఉంటారు పీపుల్. ఎలాగా మిగతా జీవజాతుల కంటే కూడా మనిషి గొప్పవాడు, కొటేషన్స్, క్యాప్షన్స్ పొద్దున్నే వాట్సాప్‌లో షేర్ చేస్తూ ఉంటారు. గొప్పవాడు ఎలా అయ్యాడు? తెలివితేటలు ఉండబట్టి. ఈ తెలివితేటలు నిజంగా ఉన్నాయా లేదా? మనం కూర్చొని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు నేను కూడా కండిషన్‌కి గురిపడ్డాను. నా తెలివితేటలు లేనప్పుడు మనిషి ఎలా గొప్పవాడయ్యాడు? సో, దానిని ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇప్పటికే సగం పోయింది. సగం ఇంటెలిజెన్స్ పోయింది. జస్ట్ రోబోట్స్‌లా బతుకుతున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా పోతుంది అనుకోవచ్చా? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు చాలా కరెక్ట్ పాయింట్ లేవట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తెలివి అనేది ఏంటి? అది మనకు సింప్లిస్టిక్ డెఫినేషన్ అంటే ఇప్పుడు నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, జీనియస్ ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ అన్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ ఈజ్ టు అనలైజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ జీనియస్ ఈజ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ ఇట్. అదొక థాట్ అవ్వచ్చు, ఒక మషిన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, ఒక టూల్. యూనో, ఉదాహరణకి ఒక సపోజ్ 2 + 3 ఎంత అంటే 5 అని చెప్తాం మనం. కానీ 5 అని చెప్పడానికి మన 2 వాల్యూ తెలియాలి, 3 వాల్యూ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. దాన్ని అనలైజ్ చేసి 5. ఇప్పుడు 5 వచ్చిన తర్వాత దానికి ఏం చేస్తాం, ఎందుకు అసలు అర్థమెటిక్ అవసరం అనేది నెక్స్ట్ వస్తుంది. ఇంకొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక గ్లాస్లో చాలా చల్లటి నీళ్ళు వేసారు అనుకోండి. ఓకే. అక్కడ బయట చిన్న డ్రాప్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది, అది లోయర్ డిగ్రీస్లో కండెన్స్ అవుతుంది. దట్ ఈస్ ఇట్. అప్పుడు ఇది ఉపయోగించి మన ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్ అలాంటివి కనిపెడతాం. సో దిస్ ఈజ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఏ దగ్గరకు వస్తే మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం అనుకుంటున్నామో, మన చిన్నప్పటి నుంచి బుక్స్ చదివామా, లేకపోతే చదువుకున్నామా, ఎవరు పెద్దలు చెప్పారా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్, దానికి మించిన వేల రెట్లు, లక్షల రెట్లు నాలెడ్జ్ దానికి ఉన్నప్పుడు అది ప్రాసెస్ చేయడానికి కూడా, దాన్ని ప్రాసెస్ చేసి ఒక న్యూ కంక్లూజన్స్కి రావడానికి వచ్చిన టెక్నాలజీ అనేది ఫస్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్వెన్షన్ విచ్ కెన్ థింక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మిగతా అన్ని కూడా మనం చెప్పాలి ఏం చేయాలి. మనం అప్లికేషన్ మనం పెడుతున్నాం. ఇప్పుడు ఏసీ దానికి మనం స్విచ్ చేస్తే చేస్తుంది, స్విచ్ ఆపేస్తే ఆపేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఆఫ్ ఏ, లైక్ యూ నో వెరీ వెల్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒకటి నాకు ఇప్పుడు మనం బిలీఫ్ సిస్టమ్ అని చెప్పారు కదా, ఒక నమ్మకాన్ని మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను అబ్జెక్టివిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అడిగాను. నెక్స్ట్ అది ఇచ్చిన తర్వాత నేను ఒక దానికి అపోజింగ్ థింగ్ ఏంటి, ఐ మీన్ వాట్ ఈస్ ద డౌన్ సైడ్ అని అడిగా. మళ్ళీ అది ఇచ్చింది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ దట్ ఇన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ అ కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం, అది కూడా ఇచ్చింది. నేను అన్నిట్లో ఏది బెస్ట్ అని అడిగా. అంటే దాని ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే, నేను ఏది ఫాలో అవునో నేను మషిన్ అని. అంటే ఇప్పుడు దానికి నాకు సైకలాజికల్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నేను ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలిసా, మిమ్మల్ని కలిసి నాకు సడన్గా మీకు నాకన్నా ఎక్కువ తెలుసు అని నాకు అనిపించింది. అనిపించినప్పుడు మీరు ఫాలో అవుతా, నేను ఫాలో అవునాను అనుకోండి. నాకన్నా ఎక్కువ తెలిసినోడు నేను ఫాలో అవ్వకపోతే ఐ విల్ ఫీల్ స్టూపిడ్. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఏదో ఫాల్ట్ ఉందని తెలిసిపోతుంది కదా. డిఫాల్ట్ హ్యూమన్ మైండ్ సెట్ అడాప్టింగ్ సంథింగ్. ఇది ఒక చిన్న ఎలిమెంట్ వచ్చింది. ఈ మధ్యన గ్రాక్ 3ని టెల్ మీ 5 questions విచ్ ఐన్ ర్యాండ్ కెనాట్ ఆన్సర్ అని ఇచ్చాను. నేను ఐన్ ర్యాండ్ కనీసం 2-3 సంవత్సరాలు నేను అధ్యయనం చేసి ఉంటా కాలేజ్ టైంలో. నాకు ఫేవరెట్ క్యారెక్టర్స్, నన్ను నా థింకింగ్ షేప్ చేసిన ఫిలాసఫీ అది. ఇప్పుడు 2-3 years చదివాను, 40 years నుంచి నమ్ముతున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పేది, ఇప్పుడంటే వారం క్రితం వరకు. ఇప్పుడు గ్రాక్ 3 ఇచ్చిన క్వశ్చన్స్
అది ఐన్ ర్యాండ్ గారు బతికలేరు, ఆవిడ ఆన్సర్ చేయగలుగుతారా లేదా నాకు తెలియదు. కానీ ఒక ఫాలోవర్గా నేను ఆన్సర్ చేయలేకపోయా దానికి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ నుంచి నేను ఎదవనయ్యాను ఫీలింగ్ వచ్చింది. అంటే మనకి తెలిసిందే అప్పర్ లిమిట్ అనుకుంటే మనకన్నా ఎక్కువ తెలిసినప్పుడు మీ నాలెడ్జ్ అంతా పోతుంది కదా. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ రైట్ నౌ ఫర్ మీ. అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సిక్వెన్స్గా ఇప్పుడు నేను అంత కష్టపడి చదివి రిటైన్ చేసింది ఇప్పుడు వదిలేసింది పక్కన పెట్టి ఉన్నా కూడా సేమ్ మీకు ఇస్తాను. మీరు ఐన్ ర్యాండ్ పేరు ఇవ్వాల, మీ పేరు తెలియదు అనుకోండి ఒకవేళ, ఇంకెవరికో సుబ్బారావు. మనకి నాలెడ్జ్ అన్నా ఏదన్నా సందర్భాన్ని సరిపడ అవసరం అవుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఐన్ ర్యాండ్ ఏం చెప్పింది అంటే టక్కని చేసింది ఆడు కూడా. అంటే ఏంటి, ఇదే నాలెడ్జ్ నేను అంత కష్టపడి ఎక్స్పర్ట్ అయ్యాను అనుకున్నది ప్రపంచంలో అందరికీ చేస్తుంది. 40 years పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన టైం వేస్ట్. కరెక్ట్. వాళ్ళందరూ కూడా సింపుల్ గా. సో ఇది ఒకలా చూస్తే హైట్ ఆఫ్ డెమోక్రటిజం. ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్స్ యాజ్ వెన్ ఎవర్ దే వాంట్ ఇట్. ఇది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే అందరికీ అన్ని చోట్ల ఉన్నప్పుడు మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాపిటలిజం, మనుషులందరూ సమానం కాదు, ఎబిలిటీ వేరు ఉంటుంది, కెపాసిటీ వేరు ఉంటుంది, ఇంటెలిజెన్స్ వేరు వేరే లెవెల్స్ ఉంటాయి. అందరికీ ఒకటే ఉన్నప్పుడు మీకు మోటివేషన్ పోతుంది. రీజన్ కమ్యూనిజం ఫెయిల్. ఇప్పుడు ఏ ఆస్పెక్ట్ లాంటి దాంట్లో అది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను డెఫినెట్గా నేను మంచి డైరెక్టర్ అవుతాను ఎందుకు అనుకున్నాను, నేను ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ని చూసి వాళ్ళకన్నా నేను బాగా తీయగలుగుతాను అనే ఒక మోటివేషన్తో. ఎవడో డబ్బులు ఎవడో ఇండస్ట్రీ పెడతాడు, ఎవడో ఇంకోటి ఏదో బుక్ రాస్తాడు, ఇలాంటి రకరకాల మోటివేషన్స్ ఉంటాయి. అంటే అప్పుడేంటి, ఇప్పుడు మనం ట్రాన్సియెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా క్వశ్చన్ అడుగుతున్నాం, అబ్బురు పడుతున్నాం, ఏంటి ఇలా చెప్పేస్తుంది అలా చేసేస్తుంది, ఆ ట్రాన్సియెంట్ స్టేజ్. ఎప్పుడైతే దాటి నెక్స్ట్ జనరేషను ఏఐని గ్రాంట్ అంటే మీ సెల్ ఫోన్ లేనప్పుడు అది మనం అసలు వైర్ లేకుండా మాట్లాడచ్చు అని అబ్బురపడడం, అది వేరు. ఇనిషియల్ ఫేజ్ లో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో వాళ్ళు ఆల్రెడీ ఉంటే చెట్టు ఉంది, కొండ ఉంది, గాలి ఉంది, అలాగే సెల్ ఫోన్ ఏ అనేది అంత క్యాజువల్ అయిపోయినప్పుడు 100% మీరు దాంతో వెళ్ళరు. మీ బ్రెయిన్ అనేది ఆ డేటాకి కెపాసిటీ ఉండదు, అనాలిసిస్ కెపాసిటీ ఉండదు, అప్పుడు బ్రెయిన్ ఆగిపోతుంది. సరెండర్ అంటే కాన్షియస్గా కూడా ఉండదు అన్నాను. ఇప్పుడు సార్ క్యాలిక్యులేటర్ ఉంది సార్, మనం 2 3 అర్థమెటిక్ ఎన్ని టేబుల్స్ అని నేర్చుకున్నాం. క్యాలిక్యులేటర్ వచ్చాక మానేసాం. జస్ట్ ట్రస్టింగ్ ద క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ మనం ఎప్పుడు డౌట్ చేయం. ఎగ్జాక్ట్లీ. మీరు మనిషిని డౌట్ చేయొచ్చు, శకుంతలాదేవిని కూడా మీరు డౌట్ చేయొచ్చు. గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అని ఆవిడ పేరు. డౌట్ చేయలేదంటే సరెండర్ అయినట్లే కదా ఇండైరెక్ట్ గా. కరెక్ట్. అంటే నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు తెలిసిన అందరికన్నా ఎక్కువ తెలుసు అనేది పూర్తి నమ్మకం అది. సో అది వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫంక్షన్ చేయడం స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయినప్పుడు అది రిగ్రెస్ అవుతుందా ఏమవుతుంది అనేది ఈవెన్ ఐ డోంట్ నో ద ఆన్సర్. ఇప్పుడు మీరు ఎమీబా నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఫ్రాగు, ఇది తావేలు, ఇది అది అక్కడి నుంచి వచ్చి ఒక నియండర్తల్ మ్యాన్, ఏప్స్, నియండర్తల్ నుంచి ఏదో వచ్చి హోమోసాపియన్స్కి వచ్చాం. హోమోసాపియన్స్ క్రియేటెడ్ ఏఐ నౌ. కానీ ఎప్పుడైతే ఏఐ ఈజ్ గోయింగ్ బియాండ్, అలాగే అదే దాంట్లో నియండర్తల్ నుంచి హోమోసేపియన్ నుంచి నియండర్తల్ వెళ్తామా, అక్కడి నుంచి అలా అది ఎంత పెరుగుతూ ఉంటే మనం అంత తరిగిపోతూ ఉంటాం. అంటే కొత్త ఎవల్యూషన్ జరగవచ్చు కదా. అది ఎవల్యూషన్ మనకు జరగదు అన్న, ఎందుకంటే మన ఆర్గానిక్ బాడీ, మన బ్రెయిన్ కూడా, మన బ్రెయిన్ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 60s లో పీక్ అయింది. ఎత్తే పనులు, తోసే పనులు, లాగే పనులు ఇవన్నీ మెషిన్స్ చేస్తాయి. మనకి టైం ఉండి మన స్కిల్స్ నేర్చుకున్నాం, ఇంటెలిజెన్స్ నేర్చుకున్నాం, కంప్యూటర్లు కనిపెట్టాం, ఇవన్నీ చేసాం. లేబర్ వర్క్ అనేది మానేసి ఇప్పుడు అది మైండ్ని రీప్లేస్ చేస్తాం. అనలైజ్ బెటర్ దెన్ మీ అనే నమ్మకం క్యాలిక్యులేట్ మీద వచ్చినట్టు నాకు ఏ మీద వచ్చిన రోజు నా మైండ్ ఆపేస్తుంది, నేర్చుకోవడం ఆపేస్తుంది. ఇప్పుడు నాకు ఐన్ ర్యాండ్ గురించి భలే చెప్పింది అంటే ఫస్ట్ నాకు ఐన్ ర్యాండ్ తెలిసి ఉండాలి కదా, అది అర్థం చేసుకోవడానికి. ఐన్ ర్యాండ్ తెలియకపోతే ఐన్ ర్యాండ్ సందర్భం వస్తే అది చెప్పింది నమ్మేస్తాను, నాకు మళ్ళీ చెక్ చేసుకుని చదివి అని అంత అవసరం లేదు. సో యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షనింగ్. ఇప్పుడు ఒక అమెరికాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవడో సమ్ సైకోపాథిక్ గాయ్ తన డాటర్ని ఒక బేస్మెంట్లో ఎక్కడో పెట్టేసి వదిలేసాడు. అమ్మాయి 10 years ఉన్నప్పుడు చేస్తే ఇంకో 10 years తర్వాత పోలీసులకి ఏదో రిపోర్ట్ వచ్చి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించారు. అక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమొచ్చిందంటే
షీఈస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్, దట్ గర్ల్, బికాస్ ఫర్ 10 years. సో హర్ బ్రెయిన్ రిమైన్డ్ at 10 years. షీ డజంట్ హ్యావ్ మెంటల్ కండిషన్. అమ్మాయి రిటైర్డ్ కాదు, బాడీ ఆర్గానికల్ పెరుగుతుంది. బ్రెయిన్కి న్యూ ఇన్ఫర్మేషన్, న్యూ డేటా, న్యూ ఎక్స్పీరియన్సెస్ లేవు కాబట్టి అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ పాజిలో ఉంది. ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ టు ద హ్యూమానిటీ. సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్లూటో వచ్చేటప్పటికే యాక్చువల్లీ కొంతమంది ఖైదీల్ని పెట్టి వాళ్ళ ముందు ఒక చిన్న వాల్ పెట్టి బయట వెళ్ళే వాళ్ళు తోలు బొమ్మల్లాగా జస్ట్ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది. ఈ లోపల ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి బయట ప్రపంచం తెలియదు. తెల్లారు లేచినప్పుడు పడుకునేంత వరకు అలా కదలాడే మనుషులే కనపడతారు. సో వాళ్ళు అసలు బయట ప్రపంచాన్ని ఒక 15 ఏళ్ళ తర్వాత చూస్తానికి ఇష్టపడాలి. ఎందుకంటే బయట ప్రపంచం ఒక ప్యానిక్ అనిపిస్తుంది. వాళ్ళు బయటకు వస్తే కనుక సర్వైవ్ అవ్వటం చాలా కష్టం అనిపిస్తుంది. కరెక్ట్. సో సేమ్ పరిస్థితి మన ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కదా. పర్ఫెక్ట్ కరెక్ట్. సో ఒకటి సార్, యాక్చువల్లీ సరే మీరు అన్నట్లుగా నాలెడ్జ్, అక్యుములేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. సో ఇంటలెక్ట్ వచ్చేటప్పటికే పూర్తిగా దీన్ని అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉండడం ఇంటలెక్ట్. సో దాన్ని రీప్రొడ్యూస్ చేయడం అనేది ఈ 3 phases అనేది ఇప్పటిదాకా మనం ఎంజాయ్ చేసిన హ్యూమన్ బీయింగ్ ఎంజాయ్ చేస్తాం. కరెక్ట్. సో వీటిలో ఈ మూడిట్లో కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఏముంది అంటే కనుక హ్యూమన్ ఎమోషన్. ఇప్పటిదాకా హ్యూమన్ ఎమోషన్ ఎందుకు, మీరు ఇంతకు ముందు అన్నట్లుగా కాంపిటీషన్. మీకంటే నేను బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే కనుక ఆ కాంపిటీషన్ ఫీల్ అయినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. అది మీకు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పున్నారు. ఇప్పుడు దీంట్లో వీటన్నిటిలో కూడా మీరు చెప్పిన పరిణామాలన్నీ జరిగితే హ్యూమన్ ఎమోషన్ పూర్తిగా పోయిద్దా అంటారా? ఇప్పుడు ఎమోషన్ అనేది ఇప్పుడు కాన్షియస్ బీయింగ్ ఎమోషన్ అనేది లేకపోతే మనకి కాన్షియస్నెస్ ఉందని ఫీలింగ్ రాదు. ఎమోషన్ అంటే ఏంటి? మన ప్యాషన్, మన ఐడెంటిటీ, మనం ఏడుస్తాం లేకపోతే నవ్వుతాం, ఫీల్ అవటం అనేది. మైండ్ ఫీల్ అవుతుందా అనేది ఒక పాయింట్. అంటే మీరు రా లాజిక్ అండ్ రీజనింగ్ పవర్లో చేసినప్పుడు ఎమోషన్ని పక్కకు తీసేసి చేయటం అనేది, మనుషుల్లో కూడా చాలామంది కోల్డ్ బ్లడ్ ఉంటారు. కొంతమంది మరీ ఎమోషనల్ అవుతారు, కొంతమంది ఇంకోటి ఏదో ఉంటారు. అది యాక్చువల్లీ ఇట్ కమ్స్ అండర్ ఎ ఫ్లా. ఎందుకంటే మన జడ్జిమెంట్ని మిస్ చేసేది ఎమోషన్. ప్యూర్ లాజిక్తో వెళ్ళినప్పుడు మీరు జడ్జిమెంట్ అనేది రేషనలైజేషన్ చాలా క్లోజ్గా ఉంటుంది, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్వన్ గెటింగ్ హర్ట్, సమ్వన్ బికమ్ సంథింగ్. కానీ ఆ ఎమోషన్స్ ఎలా వచ్చినాయి మనకి? అవన్నీ ఫేక్ ఎమోషన్స్. ఎందుకంటే సొసైటీ సర్వైవ్ అవ్వాలి కాబట్టి మీకు ఏది మంచిది, ఏది చెడు, ఏది ఇమ్మారల్, ఏది మారల్, ఏది పాపం, ఏది పుణ్యం, ఇలాంటివన్నీ మేము విపరీతంగా ప్రోగ్రామ్ చేశారు thousands of years నుంచి. అదే ఎమోషన్ మనం ఫీల్. ఎగ్జాక్ట్లీ.